ఈ ప్రమాద ఘటన మమ్మల్ని అందరినీ కూడా దిగ్భ్రాంతి గురి చేసింది. అదేవిధంగా అందులో ఇరుక్కుపోయినటువంటి కార్మికులు కానీ ఇంజనీర్లు కానీ క్షేమంగా రావాలనేటువంటి ఆశ మనందరికీ ఉన్నది. కానీ విపత్తు దాని తీవ్రత ఎట్లుందో తెలియటం లేదు, అంచనాకు రావటం లేదు. ఒక రెండు విషయాలు మాత్రం ముఖ్యంగా మాట్లాడతాం మేము. ఏదైనా ఒక ప్రాజెక్టు దానికి రూపకల్పన చేసినప్పుడు వీలైనంత వేగంగా వీలైనంత త్వరగా ఆ ప్రాజెక్టు యొక్క ఫలితం ప్రజలకు అందాలనేటువంటి సంకల్పం పాలకులకు ఉండాలి. దురదృష్టవశాత్తు ఎస్ఎల్బీసీ యొక్క రూపకల్పన జరగడమే దీని ద్వారా ఫలితం తొందరగా నల్గొండ రైతాంగానికి రావాలని, తెలంగాణ ప్రజలు బాగుపడాలని ఆనాడు సంకల్పించింది కాదు అనేటువంటిది అనేక పర్యాయాలు తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావు గారు చెప్పడం జరిగింది. దాన్ని రూపకల్పన చేయడమే లోపభూయిష్టంగా చేయడం జరిగింది. సరే, వాళ్ళ ప్రమాదం జరిగింది కాబట్టి మాట్లాడడం కాదు, శాసనసభలో స్వయంగా ఆనాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు మాట్లాడడం జరిగింది. నీళ్ళిచ్చే ఉద్దేశంతో మొదలుపెట్టిన ప్రాజెక్టు కాదు ఇది అని చెప్పడం జరిగింది ఆనాడు. దీనితో పాటు సమానంగా మొదలుపెట్టినటువంటి అవతలి ప్రాంతానికి ఇచ్చేటువంటి నీళ్లు పొత్తిరెడ్డిపాడు ద్వారా పోయేటువంటివేమో ఆగ మేఘాల మీద పూర్తి చేస్తారట్లా, ఎస్ఎల్బీసీ ఎన్నటికీ ఒడవని ముచ్చటలాగా ఉండాలనేటువంటి విధంగా ఎట్లా దీన్ని చేస్తారని చెప్పి ఈ వివక్షను ఆనాడే ఎత్తి చూపినాం. ప్రభుత్వంలోకి వచ్చినాక కూడా దీనికి ఏం చేయాలనేటువంటిది ఆలోచన చేసినప్పుడు మరి ఆనాడేమో వీళ్ళు ఈపీసీ కింద ఇచ్చినారు. మొట్టమొదలు ప్రాజెక్ట్ కన్సీవ్ చేసినప్పుడు జీవో 147 11 ఆగస్టు 2005 దివంగత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో జీవో ఇచ్చినారు. 2813 కోట్ల రూపాయలతోన ఈపీసీ కింద చేపట్టాలి ఈ ప్రాజెక్ట్ అని చెప్పి ఇచ్చినారు. ఇన్వెస్టిగేషను, సర్వే, దానికి సంబంధించినటువంటి టోటల్ ఎస్టిమేట్స్ అంతా కూడా ఈపీసీ సిస్టంలో ఏజెన్సీ వాళ్ళే, జయప్రకాష్ అండ్ అసోసియేట్స్ ఏజెన్సీ వాళ్ళకే అప్పచెప్పినారు. వాళ్ళు చేసిన దాని ప్రకారంగానే ముందుకు పోయినారు. టనల్స్ ఒకటే కంపారిజన్ నేను చెప్తున్నాను. ఇలా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో హరీష్ రావు గారి నేతృత్వంలో కేసీఆర్ గారి అజమాయిషిలో వారి మానసపుత్రికగా వచ్చినటువంటి పాలమూరు రంగారెడ్డి దాదాపు 63-64 కిలోమీటర్ల టనల్స్ ఉన్నాయి. దాంట్లో 11.5 మీటర్లు, ఇక్కడ ఉండే టనల్ 9.2 మీటర్లే. కానీ పాలమూరు రంగారెడ్డిలో 11.5 మీటర్ల టనర్లు ఉండేటువంటివి 60 కిలోమీటర్ల పైచిలకు మేము 2.5-3 ఏళ్ల లోపల టనల్స్ వరకు కంప్లీట్ చేసేసినాం. క్యాజువాలిటీస్ లేవు, భారీ క్యాజువాలిటీస్ ఏం లేవు. టనల్స్ కంప్లీట్ అయిపోయినాయి, ఫలితానికి సిద్ధంగా పెట్టినాం. కానీ ఇలా 15 మాసాలుగా ఈ సర్కారు పాలమూరు రంగారెడ్డి ద్వారా నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచన లేకుండా పనిచేస్తాం. ఫలితం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్ట్ అది. ఎందుకు ఆ టనల్ సక్సెస్ అయినాయి? కారణం ఏంటంటే ఆ టనల్ సక్సెస్ కావడానికి డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ మెకానిజం అంటాం, దాన్ని డిబిఎం సిస్టమ్ అంటాం. అవసరమైన చోట ఆడిట్స్ పెడతారు. దీనికి సాంకేతికంగా వాళ్ళు ఒకటే మాట మాట్లాడతారు. పర్యావరణ అనుమతులు, టైగర్ ప్రాజెక్టు, ఫారెస్ట్ అనుమతులు ఇవన్నీ ఉన్న కారణంగా వీటి అన్నిటి కారణంగా మేము ఈ తరహా టనల్ను టేకప్ చేసినాం అనేటువంటి మాట చెప్తారు. టనల్ బోరింగ్ మిషన్ ద్వారా మాత్రమే ఇది సాధ్యము, ఇంకో రకంగా అవకాశం లేదు అనేటువంటి మాట చెప్తారు. ఇది సాధారణ పరిస్థితులలో నియమ నిబంధనలను దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైనా పాలనలో ఉండేటువంటి అధికారులు ఇచ్చే సూచన, సలహా ఇది. ఎందుకంటే నియమ నిబంధనలు అట్లే ఉంటాయి. కానీ ఒక ప్రత్యేక స్థలం మధ్యలో ఉండేటువంటి ఆ స్థలం కొన్ని శతాబ్దాలుగా గ్యాప్, 8 మీటర్ల గ్యాప్ ఉన్నది. కొన్ని శతాబ్దాలుగా మట్టి దిబ్బలు పేర్కొని పోయి అది లూజ్ స్ట్రాటా ఉన్నది. అక్కడ డ్రిల్లింగ్ జరిగేటువంటి టైంలో అది పడిపోయింది అనేటువంటిది నిపుణులు చెప్తా ఉన్నారు. కాబట్టి గతంలో కొంతకాలం ఆగి పునఃప్రారంభించబడినటువంటి ఈ ప్రాజెక్టు పునఃప్రారంభానికి ముందు సాంకేతికంగా ఏ రకమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలి, టెక్నాలజికల్గా ఏం ఇష్యూస్ ఉంటాయన్న దాని మీద మరి ఈ ప్రభుత్వం ఏం జాగ్రత్తలు తీసుకున్నదో రేపు వాళ్ళు వెల్లడించే దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా రేపు చర్చకు వచ్చేటువంటి అంశాలు. ఇప్పటికిప్పుడు మేమేమి ఎవరి మీద ఏం నిందలు వేయదలుచుకోలేదు. కాకపోతే గత ప్రభుత్వాల తీరు నీళ్ళిచ్చే విషయంలో వాళ్ళు అవలంబించినటువంటి